టీజీ మోహన్ దాస్ కేరళకు చెందినటువంటి ఈ వ్యక్తి ఆర్ఎస్ఎస్తో దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాని అనుబంధ విభాగాల్లో కీలక స్థానాల్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం, భారతీయ విచార కేంద్రం లాంటి వాటికి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ యాజమాన్యంలో ఉండే అయోధ్య ప్రింటర్స్లో జనరల్ మేనేజర్గా పనిచేశారు. కేరళ బీజేపీ ఐటీ ఇంటెలెక్చువల్ సెల్కి స్టేట్ సెక్రటరీగా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం. ఈవిడ పూర్తిగా తనకు తాను అంటే హిందూ యాక్టివిస్ట్గా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కేరళలో బాగా పేరెన్నికైన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వర్గాల్లో కూడా బాగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా, బీజేపీ ప్రమోటర్గా, రకరకాలు, మళ్ళీ ఈయన ఒక ఇంజనీర్గా, తర్వాత న్యాయవాదిగా చాలానే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి తాజాగా వార్తల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా అందరూ అసహ్యించుకునే విధంగా వ్యాఖ్యలు చేసి. ఈయన ఏమన్నారు? ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగే నిరసనలు, ఆ నిరసనల మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు ఏమన్నారు? విద్యార్థుల నిరసనను గౌరవించాలి, వాళ్ళ మీద దేశద్రోహం అనే ట్యాగులు వేయకూడదు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళది నిజమైన నిరసన, ఆ నిరసనను ప్రభుత్వాలు వినాలి, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం, మనల్ని మించిన నాయకులు లేరు అని చెప్పి అంటే కుదరదు. నాయకత్వం అనేది ఓన్లీ ఎన్నికల్లో గెలిచే దాని మీద ఆధారపడి ఉండదు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేసే నిరసన పూర్తిగా అర్థం చేసుకోదగింది అని ఆర్ఎస్ఎస్ చీఫే అన్నారు. ఈయన ఏమన్నారు? టీజీ మోహన్ దాస్ అనే ఇతను బెచ్చి ఈయన కనుక పవర్స్ ఉంటే అంట, దాన్ని కంట్రోల్ చేసే పవర్సు, ఫస్ట్ దాని చుట్టూ కర్ఫ్యూ విధిస్తారట. విద్యార్థులు ఆందోళనలు చేసే దగ్గర కర్ఫ్యూ విధించి ఎక్కడికి ఒక చెదిరిపోండి అని చెప్తారట. అప్పటికి చెదిరిపోకపోతే కాల్పులు జరుపుతాడట. 4 గంటల తర్వాత బీతావహ పరిస్థితి తర్వాత చచ్చిపోయిన వాళ్ళను ఆసుపత్రిలో శవాలు పడేస్తారట. కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళని ఇంకో ఆసుపత్రిలో పడేస్తారట. సేమ్ ఇవే వ్యాఖ్యలు ఆయన మాట్లాడినవి, పడేస్తాడట. ఆ తర్వాత ఇంక మహిళా నిరసనకారులు ఉంటారు కదా, వాళ్ళ మీద సామూహిక అత్యాచారాలట. వాళ్ళేమి దాని మీద కంప్లైంట్ చేయరట, ఎందుకంటే వాళ్ళు సామూహిక అత్యాచారాలను బాగా ఇష్టపడతారట. అసహ్యమే అట్లే, ఇంత దారుణంగానా? అసలు మనిషి అనేవాడు ఎవడైనా మాట్లాడతాడా ఇట్లా? కోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నా పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు దేశంలో చాలామంది రైట్ చేస్తున్న అంశం కూడా ఏంటి అంటే, ఇట్లాంటి వాళ్ళు కీలక స్థానాల్లో పనిచేసినప్పుడైనా ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారు, ఎలాంటి మైండ్ సెట్తో వీళ్ళు నడిపిస్తారు, ఇలాంటి వాళ్ళకి అధికారం లేన కీలక భాగస్వాములుగా వీళ్ళు ఉంటే, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి? ఈయన బయటగా చెప్పుకోగలిగారు. ఇట్లాంటి వాళ్ళు మరి ఇంకా బయటకు చెప్పకుండా ఇటువంటి మనస్తత్వంతో ఇంకెంతమంది లోపల ఉన్నారు అనే చర్చ ఇప్పుడు దేశం ముందు ఆ చర్చ జరుగుతూ ఉంది. ఒక ఏనాయని కాదు, ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఇంత దారుణంగా మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్ అయితే అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, మాకు సంబంధం లేదని చెప్పి దాన్ని అయితే అసలు ఏ సంబంధం లేదు మాకని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన కేరళలో తోపు హిందూ లీడర్గా చెప్పుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఎన్ని బాధ్యతల్లో పనిచేశారు. చివరికి ఇటువంటి ప్రేరణ మనుషులు అన్నబడే వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా ఇట్లాంటివి? అసహ్యమేదా కొంచెం కూడా?